హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసుకుందాం. అతను ఎవరో కాదు, ది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ నేవీ అని పిలువబడే వ్యక్తి. ఈ రోజు మన భారత నౌకాదళం ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి గల కారణం ఈ శివాజీయే. అతను చేసిన కృషి, శత్రువులను మట్టుపెట్టడంలో పన్నిన వ్యూహాలు చాలా అమోఘం. అయితే అంతటి గొప్ప వ్యక్తి గురించి ఇంకా తెలుసుకుందాం. భారత నావికాదళం ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నావికాదళాల్లో ఒకటి. అయితే శివాజీ మహారాజ్ ని భారత నావికాదళ పితామహుడిగా ఎందుకు పరిగణిస్తున్నారో మీకు తెలుసా? ది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ నేవీ అయిన శివాజీ మహారాజ్ గురించి మరింత తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన మరియు వివేకవంతమైన పాలకుల్లో ఒకరిగా పరిగణించబడ్డారు. ఆయన 19 ఫిబ్రవరి 1630న ప్రతిష్టాత్మకమైన శివనేరి కోటలో జన్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ని భారత నావికాదళ పితామహుడు అని పిలుస్తారని బహుశా చాలా మందికి తెలియదు. మరాఠా పాలనలో నావికాదళ స్థాపన శివాజీ మహారాజ్ కాలం, అంటే 1674లో నౌకాదళాన్ని స్థాపించే పనిని చేసింది. ఈ మూల స్తంభాన్ని బలోపేతం చేసిన ఘనత శివాజీ మహారాజ్ కి మాత్రమే దక్కుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొంకన్ మరియు గోవాలో సముద్రాన్ని రక్షించడానికి బలమైన నావికాదళాన్ని ఏర్పాటు చేశారు. భారత నావికాదళ పితామహుడైన శివాజీ మహారాజ్ ఈ భాగాన్ని అరబ్బులు, పోర్చుగీస్, బ్రిటిష్ మరియు సముద్రపు దొంగల నుండి రక్షించాలని కోరుకున్నారు. ఇందుకోసం ఆయన భివాండి, కళ్యాణ్, పన్వేలలో యుద్ధానికి ఓడలను సిద్ధం చేశారు. అయితే శివాజీ యొక్క భారత నావికాదళం ప్రణాళిక ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్, పోర్చుగీస్ మరియు డచ్ దండయాత్ర మరియు సముద్ర వాణిజ్యం నుండి కొంకణ తీర ప్రాంతానికి రక్షించడం యొక్క ప్రాముఖ్యతను శివాజీ మహారాజ్ గ్రహించారు. అతను పోర్చుగీసుల నుండి కొంత డబ్బు పొందడం ద్వారా భారత నావికాదళం నిర్మించడాన్ని ప్రారంభించారు. దేశంలో నావికాదళ దళాలకు రాయి వేయడానికి బాధ్యత వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ని భారత నావికాదళ పితామహుడిగా భారత నావికాదళం పరిగణిస్తుంది. అతను పోర్చుగీస్ నావికుడు లూయిస్ రిటావో వేగాస్ ని నియమించి అతన్ని నౌకాదళానికి కమాండర్ గా నియమించాడు. పోర్చుగీసు వారు నౌకాదళ కార్యకలాపాల్లో బాగా రాణించారు కాబట్టి వారు భారత నౌకాదళ అభివృద్ధిలో పాల్గొన్నారు. అతను తన కార్యకలాపాల్లో సముద్రానికి సమీపంలో నివసించే ప్రజలను కూడా చేర్చుకున్నాడు. ఎందుకంటే అతనికి సముద్ర వాణిజ్యం మరియు పరిస్థితి గురించి బాగా తెలుసు. రికార్డులలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అతనికి నౌకాదళం క్రమంగా 700కు పెరిగిందని అంచనా. శివాజీ గోవా, కళ్యాణ్, భివాండి వంటి వివిధ నగరాల్లో నౌకల నిర్మాణాన్ని ప్రారంభించారు. అతను కొంకణ్ తీరం వెంబడి వివిధ ఓడరేవులను నిర్మించి స్వాధీనం చేసుకున్నారు. కనజ్ ఆంగ్రీ సహాయంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ భారత నావికాదళానికి పునాది వేయగలిగారు. అతను శక్తివంతమైన నావికాదళం ఉనికిని స్థాపించగలిగాడు మరియు సముద్రంలో ఎటువంటి దురాక్రమణ జరగకుండా రక్షించగలిగాడు. సింధుదుర్గ్లో నిర్మించిన మొదటి కోట నావికాదళ ప్రధాన కార్యాలయంగా మారింది. అయితే ఇప్పుడు శివాజీ మహారాజ్ చేపట్టిన వ్యూహాలేంటో తెలుసుకుందాం. శివాజీ మహారాజ్ దగ్గర సుమారుగా 400 నుంచి 500 వరకు నౌకలు ఉండేవి. ఈ నౌకలు 1657-58లో నిర్మించబడ్డాయి. శివాజీ మహారాజ్ దీన్ని చేయడానికి శిక్షణ పొందిన వ్యక్తులను నియమించి 20 యుద్ధ నౌకలను నిర్మించారు. శివాజీ మహారాజ్ జంజీరా తీర రేఖపై సిద్ధిలకు వ్యతిరేకంగా అనేక యుద్ధాలు చేశారు. శివాజీ మహారాజ్ పరిపాలనలో ఉన్న కృష్ణాజీ ఆనంద్ సభాసాద్ శివాజీ నౌకాదళంలో 2 స్క్వాడ్రన్లు ఉన్నాయని రాశారు. ప్రతి స్క్వాడ్రన్ లో 200 నౌకలు ఉండేవి. అన్ని వేర్వేరు తరగతులకు చెందినవి. శివాజీ మహారాజ్ కార్యదర్శి అయిన మల్హారారావు చిట్నీస్ ప్రకారం ఈ సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంది. శివాజీ పాలనలో మరాఠాలు ఫోటోలో చూపించిన విధంగా వ్యూహాన్ని ఉపయోగించారు. నావికాదళం ఎత్తైన సముద్రాల కంటే తీర ప్రాంత జలాల్లో పోరాటానికి ప్రాధాన్యత ఇచ్చింది. శత్రు నౌకలను ఎక్కిన తర్వాత చేతితో పోరాడుతూ వాటిని పట్టుకోవడానికి నావికాదళాన్ని ఉపయోగించారు. తిరోగమనం కోసం ప్రవాహాలు మరియు కోటలను ఉపయోగించారు. ఓడలు చిన్న స్క్వాడ్రన్లుగా చల్లాచెదురుగా ఉండేవి. కలిసి సమూహం చేయబడలేదు. లీవార్డ్ వైపు, వెనుక వైపు నుండి దాడులకు ప్రాధాన్యత ఇవ్వబడింది. కోటలు ప్రధానంగా నావికాదళ తీర ప్రాంత పోరాట సమయంలో ప్రజలను మరియు సైనిక ఆస్తులను శత్రువుల దాడుల నుండి రక్షించడానికి ఉపయోగపడ్డాయి. అలాగే శివాజీ మహారాజ్ దగ్గర కూడా 85 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇంగ్లీష్, డచ్, పోర్చుగీస్ మరియు డచ్ కూడా మరాఠా నౌకలను ప్రస్తావించాయి, కానీ వాటి సంఖ్య చెప్పబడలేదు. శివాజీ మహారాజ్ నౌకాదళంలో 160 నుంచి 700 మంది వ్యాపారులు ఉన్నారని చెప్తారు. 1665 ఫిబ్రవరిలో శివాజీ మహారాజ్ స్వయంగా బస్రూర్లో తన సైన్యాన్ని చేర్చుకున్నారు. ఆంగ్ల ఫ్యాక్టరీ రికార్డుల ప్రకారం శివాజీ మహారాజ్ సైన్యంలో 85 యుద్ధ నౌకలు మరియు 3 పెద్ద నౌకలు ఉండేవి. 1670 నవంబరులో కొలబా జిల్లాలోని నందగావ్లో 160 నౌకలతో ఒక నౌకాదళాన్ని సమీకరించారు. దరియా సారంగ్ ఈ నౌకాదళాన్ని అడ్మిరల్ గా ఉన్నారు. శివాజీ మహారాజ్ నౌకాదళంలో కూడా చాలా మంది ముస్లిం సైనికులు ఉండేవాళ్ళు. వారిలో ఇబ్రహీం, దౌలత్ ఖాన్,
చాలా ప్రత్యేకమైన వారు. ఇద్దరు ఆఫ్రికన్ మూలానికి చెందినవారు మరియు శివాజీ మహారాజ్ వారిద్దరికీ పెద్ద పాత్రలు ఇచ్చారు. ఇబ్రహీం ఫిరంగి దళానికి అధిపతిగా ఉండేవాడు. నేటి ఆధునిక భారత నావికాదళం మరాఠాలు స్థాపించి తరువాత శివాజీ మహారాజ్ విస్తరించిన అదే నావికాదళంలో భాగంగా పరిగణించబడుతుంది. అందుకే శివాజీ మహారాజ్ ని భారత నావికాదళ పితామహుడు అని పిలుస్తారు. పరిపాలనా సామర్థ్యాల రాజచరిత్ర శివాజీ మహారాజ్ పేరిట నమోదు చేయబడింది. మొఘల్ సామ్రాజ్య పునాదిని బలహీనపరచడంలో బలమైన పాత్ర పోషించినటువంటి వ్యూహాలకు ఆయన ఈ రోజు వరకు గుర్తుండిపోయారు. భారత నావికాదళం యొక్క సముద్ర చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. శివాజీ మహారాజ్ ని భారత నావికాదళ పితామహుడిగా పరిగణించినప్పటికీ భారత సముద్ర ప్రయాణానికి చాలా దూరం ఉంది. ఇది భారతదేశంలో మొదటి సముద్ర కార్యకలాపాలకు ప్రారంభమైనప్పుడు సింధు లోయ నాగరికత వరకు తిరిగి వెళ్తుంది. ఈ నాగరికత ప్రజలకు మొసాబటామియా నాగరికతతో సముద్ర సంబంధాలు ఉండేవి. తరువాత అనేక రాజవంశాలు మరియు ఇతర పాలకులు కూడా సముద్ర వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నారు. ఆర్యులు, నందాలు, మౌర్యులు, అశోకుడు, గుప్తుడు మరియు అనేక ఇతర దక్షిణ రాజవంశాలు కూడా సముద్ర వాణిజ్య సంబంధాలను ఉపయోగించారు. ఈ బలమైన రాజులందరిలో భారత నావికాదళానికి పితామహుడిగా పరిగణించబడే శివాజీ మహారాజ్ వలె ఏదీ మంచిది కాదు. ఈ రాజవంశాల తర్వాత డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్, బ్రిటిష్ వారు పరిపాలించడానికి భారతదేశానికి వచ్చారు. ఈ దోపిడీదారుల నుండి దేశాన్ని రక్షించడానికి శివాజీ మహారాజ్ తన నావికాదళాన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించాడంటే ప్రజలు ఇప్పటికీ అతని వ్యూహాలను మార్గదర్శకాలుగా తీసుకుంటారు. భారతదేశం అనేక దండయాత్రలు మరియు యుద్ధాల వల్ల చాలా బాధలను ఎదుర్కొంది. కానీ శివాజీగా ఎవరైనా దాని వెనుక ఉన్న ప్రతిసారి అది మనుగడ సాగించింది. శివాజీ మహారాజ్ అనేక కారణాల వల్ల ప్రతి ఒక్కరికి ప్రేరణ. ఒక దేశం కలిగి ఉండగల రక్షణ వ్యవస్థకు ఆయన గొప్ప ప్రేరణ. భారత నావికాదళం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నావికాదళాల్లో ఒకటి. ఎందుకంటే శివాజీ మహారాజ్ దీనికి పితామహుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశానికి సాధ్యమైనంత ఉత్తమమైన రక్షణకు మార్గం సుగమం చేశారు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఆంగ్ల షిప్ ఇండియాని ఆక్రమిద్దామని బయలుదేరింది. అది మహారాష్ట్రలోని ఒక సముద్ర తీరానికి చేరువలో ఉంది. అప్పుడు ఆ షిప్ కెప్టెన్, మనం ఇండియాకి చేరుకోబోతున్నాం, ఇక మనల్ని ఎవరూ ఆపలేరు, ఆ ఇండియన్స్ ని మనం బానిసలుగా చేసుకోవడం మాత్రమే మిగిలింది అంటూ నవ్వుతూ అన్నాడు. ఆ షిప్ లోని ఒక సోల్జర్, కెప్టెన్, ఆ సముద్ర తీరంలో చాలా లోతు ఎక్కువ, మన షిప్ అక్కడి వరకు వెళ్ళలేదు అని అన్నాడు. అప్పుడు కెప్టెన్, అయితే మన షిప్ ని ఇక్కడే ఆపేయండి అని అంటాడు. అయితే ఆ షిప్ లోని ఇంకొక సోల్జర్ బైనార్క్యులర్స్ తో ఆ సముద్ర తీరంలో ఏముందో అని చూస్తాడు. అయితే ఆల్రెడీ ఆ సముద్ర తీరాన కొన్ని షిప్స్ ఉండడం గమనిస్తాడు. ఈ విషయాన్ని తన కెప్టెన్ కి వచ్చి చెప్తాడు. అప్పుడు కెప్టెన్ ఆ షిప్స్ ఎవరివి అని అడుగుతాడు. అప్పుడు సోల్జర్ భయంతో తడబడుతూ అవి ఛత్రపతి శివాజీ మహారాజ్వి అని అంటారు. దాంతో కెప్టెన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, మన ఇక్కడి నుంచి వెంటనే పారిపోవాలి, మన షిప్స్ ని వెనక్కి తిప్పేయండి అని అంటాడు. అది మన శివాజీ మహారాజ్ రేంజ్. అలాగే 2023 డిసెంబర్ 4న మహారాష్ట్రలోని రాజ్కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. ఆ రోజే, ఎందుకంటే అది నేవీ డే కాబట్టి. సింధుదుర్గ్ కోటతో సహా అనేక తీర ప్రాంత సముద్ర కోటలను నిర్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గొప్ప సముద్ర వారసత్వానికి కూడా ఆయన నివాళులు అర్పించారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడి ముద్ర గత సంవత్సరం ప్రధాని మోడీ మొదటి స్వదేశీ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ని ప్రారంభించినప్పుడు స్వీకరించిన కొత్త నావికాదళ చిహ్నాన్ని ప్రేరేపించింది. ఇదండి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర మరియు గొప్పతనం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.